అల్లం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్న వెంటనే మనకు అల్లం అంటేనే భూగర్భంలో పెరుగుతుంది కాబట్టి సో మట్టి ఎక్కువగా ఉంటుంది. తెచ్చి అలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినా త్వరగా పాడైపోతుంది. అండ్ మనం యూజ్ చేసేటప్పుడు కూడా క్లీన్ చేసి యూజ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో తెచ్చుకున్న వెంటనే ఇలా వాటర్‌లోనే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసామనుకోండి, ఇసుక ఏదైనా ఉన్నా మట్టి ఏదైనా ఉన్నా సరే చక్కగా వచ్చేస్తుందన్నమాట. 2, 3 సార్లు మంచిగా వాటర్ తోటి వాష్ చేసేసి సో క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే పైనున్న పీల్ తీయడానికి చాక్ యూజ్ చేస్తారు. సో ఇలా చాక్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి తొక్కతో పాటు లోపల గుదురు కూడా వచ్చేస్తుందన్నమాట. అల్లం చాలా వరకు వేస్ట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఇది ఫాలో అవ్వండి. సో ఇలా టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, స్టీల్ టీ ఫిల్టర్ తీసుకొని ఇలా రఫ్ చేస్తూ క్లీన్ చేసుకుంటే మనకి చక్కగా అల్లం పైన ఉన్న పొట్టంతా కూడా వచ్చేస్తుంది. సో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఫ్రై కర్రీస్ వండుతూ ఉంటాం కదా ఇంట్లోన, అరటికాయ ఫ్రై కానీ లేదా పొటాటో ఫ్రై. ఇలా ఫ్రై కర్రీస్ వండేటప్పుడు ఏంటి అంటే అడుగు త్వరగా మాడిపోతుంది. సో అడుగు మాడకుండా ఉండాలి అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఈ టిప్ ఎంతమందికి తెలుసో ఫస్ట్ కామెంట్ చేయండి. సో నార్మల్‌గా మనము కలిపి ఒకసారి మూత పెట్టి వదిలేస్తే చాలు అడుగంతా మాడిపోతుంది కదా. అలా కాకుండా పైన ఒక మూత అంటే ఏదైనా ఒక ప్లేట్ ఏదైనా పెట్టేసి కొంచెం వాటర్ వేసేసి మనము సిమ్‌లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే అడుగు అస్సలు మాడదు. సో చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ ఇంట్లో మనము బొద్దింకలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. నైట్ టైం కిచెన్‌లో అయితే మాత్రము మన కిచెన్ ఎంత నీట్‌గా క్లీన్ చేసినా సరే సింక్ దగ్గర బొద్దింకలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా. సో టాబ్లెట్స్‌ని ఊరికే బయట పడేయకుండా ఇలా డేట్ అయిపోయిన టాబ్లెట్‌ని ఇలా ఏదైనా పేపర్ పైన దంచి పౌడర్ లాగా చేసేయండి. ఈ పౌడర్‌ని మనం ఏంటి అంటే చక్కగా మనము సింక్ హోల్స్ దగ్గర వేసుకోవాలన్నమాట. సింక్ హోల్స్ దగ్గర వేసుకున్నాం అనుకోండి, మనకంటే సింక్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ హోల్స్ దగ్గర వేయడం వల్ల బొద్దింకలు కానీ ఏవి కూడా ఆ స్మెల్‌కి రాకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ సింక్ క్లీన్ చేస్తున్నాను కదా, ఈ స్క్రబ్బర్స్ కూడా నేను ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి ప్యాక్ ఆఫ్ 10 వస్తున్నాయన్నమాట. సో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి ఈ స్క్రబ్బర్స్ అయితే. చాలామంది హార్డ్ అనుకుంటారేమో కానీ చాలా స్మూత్‌గా ఉన్నాయి. అండ్ మనం ఇవి ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు. అండ్ చాలా త్వరగా డ్రై అయిపోతున్నాయి కూడా. ఇవి చక్కగా ఒక్కసారి వాష్ చేసేసి పక్కన పడేస్తే చాలు చక్కగా ఆరిపోతున్నాయి. సో సింక్ క్లీనింగ్ అయినా లేదా పాత్రలు క్లీనింగ్ చేయడానికి కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో ఎవరికైనా కావాలంటే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి చాలా తక్కువ బడ్జెట్‌లోనే వచ్చేసాయి. నెక్స్ట్ స్వీట్ కార్న్ ఒలుస్తూ ఉంటాం కదా. స్వీట్ కార్న్ వండేటప్పుడు కుక్ చేసేటప్పుడు ఏంటి అంటే పైన ఈ గింజలు తీయడానికి చాలా కష్టపడతాం. సో గింజలు తీయడానికి కష్టపడే పని లేకుండా ఇలా ట్రై చేయండి. చక్కగా ఫస్ట్ ఒక లైను నైఫ్‌తో కానీ లేదా చేత్తోనైనా సరే ఒక లైన్ తీసేయండి. తర్వాత ఈ లైన్‌ని సైడ్‌కి జరుపుతూ తీసేస్తే మనకి లైన్స్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. సో ఎన్ని స్వీట్ కార్న్స్‌నైనా సరే మనం ఈజీగా ఇట్టే ఒలిచేయొచ్చనమాట. సో చూసారా ఎంత ఈజీగా అండ్ ఎంత సింపుల్‌గా వచ్చేస్తున్నాయో. సో ఈ టిప్ అయితే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేను కిచెన్‌లోకి అవసరమని ఈ వుడెన్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనకి ప్యాక్ ఆఫ్ 7 వచ్చాయన్నమాట. సో అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. సో మనం కర్రీస్‌కి నెక్స్ట్ ఈ విధంగా డీప్ ఫ్రై చేసేటప్పుడు కానీ సో ఈ వుడెన్ స్పూన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి కూడా కింద ట్యాగ్ చేస్తాను, కావాలంటే తీసుకోండి. చాలా తక్కువ కాస్టే. నెక్స్ట్ చాలా మందికి డెలివరీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా వస్తాయి కదా. సో క్రీమ్స్, లిక్విడ్స్ లాంటివి వాడతారు. బట్ అలా కాకుండా ఒక 15 డేస్ కంటిన్యూగా చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. దీనికోసం మనం అలోవెరా జెల్ ఒక స్పూన్ వరకు తీసేసుకోవాలి. అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ అండ్ కోకోనట్ ఆయిల్ కూడా తీసేసుకొని బాగా కలిపి క్రీమ్ లాగా రెడీ అవుతుంది. ఈ క్రీమ్‌ని మనం నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసి ఒక 15 డేస్ అప్లై చేస్తూ ఉండండి. సో మంచి రిజల్ట్ ఉంటుంది. స్ట్రెచ్ మార్క్స్ అయితే చాలా వరకు తగ్గిపోతాయన్నమాట. కొబ్బరిని ఎలా సెపరేట్ చేయాలో ఈ వీడియోలో సింపుల్‌గా చూపిస్తాను. నార్మల్‌గా మనం స్టవ్ పైన ఇలా కొబ్బరికాయ పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత ఇలా గిన్నెలో వాటర్ వేసి ఈ వాటర్‌లోని కొబ్బరి చిప్పను పెట్టి తర్వాత చాకుని కొంచెం లూజ్ చేస్తూ తీస్తే చాలా నీట్‌గా వచ్చేస్తుందన్నమాట. సో వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.